పుష్ప 2 తొక్కిసలాట వివాదంలో అల్లు అర్జున్ కి బాసటగా నిలిచిన టాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కన్నెర చేశారు. కొత్త సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదని, టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేందుకు నో ఛాన్స్ అంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. దీంతో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వాల్సిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ తో పాటు టాలీవుడ్ కు చెందిన కొత్త సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరి రేవంత్ రెడ్డితో ఆమీ తుమీ తేల్చుకునేందుకు టాలీవుడ్ పెద్దలు సిద్ధమవుతారా లేక రాజీకి ప్రయత్నిస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వివాదం చిలికి గాలివానగా మారింది. ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన బన్నీకి వెంటనే బెయిల్ రావడంతో రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. టాలీవుడ్ ను కుదిపేసిన అల్లు అర్జున్ అరెస్టు ఉదంతం కొంత సర్దుమణిగిందని అందరూ భావించారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మళ్లీ ఈ ఎపిసోడ్ కి ఆజ్యం పోశారు. ఓ మహిళ నిండు ప్రాణాలు పోయేందుకు కారణమైన బన్నీని పరామర్శించడానికి టాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టడం విడ్డూరమంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మరి బన్నీ అత్యుత్సాహం వల్ల మరణించిన రేవంత్ కుటుంబాన్ని ఈ సినీ ప్రముఖులంతా ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కేవలం అల్లు అర్జున్ నే టార్గెట్ చేశారని అందరూ భావించారు. కానీ టాలీవుడ్ ప్రముఖుల తీరుపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడంతో సినీ ప్రముఖులపై రేవంత్ యుద్ధం ప్రకటించారనే వాదన వినిపిస్తోంది. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు ఆ సినిమా టికెట్లను ఇష్టానుసారం పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ హీరో అల్లు అర్జున్ కనీసం తన పేరును కూడా గుర్తుపెట్టుకోలేదన్న అసంతృప్తి రేవంత్ లో ఉంది. దీనికి తోడు బన్నీ అరెస్టు సందర్భంగా తనపై విమర్శలు వస్తున్న తరుణంలో టాలీవుడ్ ప్రముఖులంతా అల్లు అర్జున్ నివాసానికి క్యూ కట్టడాన్ని రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ప్రముఖులతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అల్లు అర్జున్ కు అండగా నిలవడంపై రేవంత్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దీంతో తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి వారి దూకుడుకు కళ్లం వేయడానికి తెలంగాణ సీఎం సిద్ధమయ్యారు. టాలీవుడ్ ను కట్టడి చేయడానికి రేవంత్ ఏకంగా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించేశారనే చెప్పాలి. ఇకపై తెలుగులో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలే కాదు, టికెట్ల ధరలను పెంచేందుకు అనుమతించబోమని రేవంత్ తేల్చి చెప్పడం కొసమెరుపు. రేవంత్ ప్రభుత్వ దూకుడుపై ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ క్లారిటీకి వచ్చి ఉండొచ్చు. కానీ రేవంత్ ఇచ్చిన ట్విస్ట్ ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. రేవంత్ ప్రభుత్వం అరెస్టు చేస్తే బన్నీ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న విధంగానే న్యాయస్థానంలో కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేయాలన్నది టాలీవుడ్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కొందరు బడా నిర్మాతలు ఇప్పటికే న్యాయ నిపుణులతో మంత్రాలు జరిపినట్లు సమాచారం. తమను కట్టడి చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డితో రాజీ ప్రయత్నాలు చేయడానికంటే న్యాయ పోరాటం చేయడం మేలని టాలీవుడ్ ప్రముఖులు కొందరు భావిస్తున్నా ప్రభుత్వం తలుచుకుంటే ఏదో ఒక విషయంలో సినీ ఇండస్ట్రీని ఇరకాటంలో పెట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సినిమా థియేటర్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని, సినిమా హాల్స్ లో తినుబండారాలను ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారంటూ కేసరి హయాంలో ఒక వివాదం తెరపైకి వచ్చింది. చివరకు కొందరు సినీ ప్రముఖుల జోక్యంతో ఈ ఇష్యూ సర్దుమణిగింది. మరి రేవంత్ మళ్లీ ఈ అస్త్రాన్ని తెరపైకి తెస్తే దాన్ని ఎదుర్కోవడం టాలీవుడ్కు అంత ఈజీ కాదు. మొత్తం మీద సినిమా చూపిస్తాం మావా అంటూ అల్లు అర్జున్ మూవీలోని పాట లిరిక్స్ ని రియల్ టాలీవుడ్ కి చూపించాలనుకుంటున్న రేవంత్ షోకు కోర్టు ద్వారా సినీ పెద్దలు తెరదించుతారా లేక రణం కాదు శరణ్యం అంటూ చేతులెత్తేస్తారా వేచి చూడాలి.